హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సంకటహార చతుర్థి ఫిబ్రవరి 16 ఆదివారం. ఇది శుక్రవారం రోజే మొదలైంది, కానీ మనకు ఆదివారం చంద్రుడి సమయం ఉన్నప్పుడే మనం సంకటహార చతుర్థి అనేది చేసుకోవాలి. కాబట్టి 16 ఆదివారమే చేసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేది మాత్రం అంగారక చతుర్థి మంగళవారం. అది చాలా రేర్గా వస్తుంది. ఆ రోజు ఎవరైనా ఏదైనా కోరుకుంటే ముడుపు కట్టుకొని ఆ రోజు ఉపవాసం ఉన్నారనుకో ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దానికోసం అయితే మరొక వీడియో తప్పక చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజైతే స్వామివారికి ఇష్టమైన గరికెను సమర్పించి, అలాగే ఎర్రని అక్షంతలు, ఎర్రని పువ్వులు, ఈరోజు నైవేద్యంగా మాత్రం బెల్లం అయితే సమర్పించాను. ఈరోజు నేను యాలకుల మాల కూడా వేయాలి అనుకున్నాను, కొంచెం సిక్ అవ్వడం వల్ల నేను ఈరోజు యాలకుల మాల అయితే చేయలేదు. విఘ్నేశ్వరునికి సంకటహార చతుర్థికి యాలకుల మాల వేస్తే మాత్రం చాలా మంచిది. అది నెక్స్ట్ సంకటహార చతుర్థికి అయితే ఖచ్చితంగా చేస్తాను. బియ్యంలో ఇవి అక్షంతలు, కుంకుమ వేసి ఆవు నెయ్యి కొంచెం వేసేసి అవి అక్షంతలు కలుపుకొని, ఈ ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతోని అలాగే గరికెతో ఇలా మనం పూజ చేసుకున్నాం అనుకో స్వామివారికి చాలా ప్రీతికరమైనవి ఇవి. గరిక మాత్రం కంపల్సరీ సమర్పించండి. గరికతో కూడా సంకటహార గణేష సూత్రం ఉంటుంది కదా, అది చదువుకోండి, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు కూడా పటాన్ని శుభ్రపరచుకొని అలాగే గంధము మంచిగా కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. ముందైతే చేసేసుకున్న తర్వాత దీపారాధన, ఎర్రని పువ్వులు, మనకు వచ్చిన శ్లోకాలు చదువుతూ ఈ గణేష చతుర్థి అయితే చేసుకోవచ్చు. ఈరోజు కూడా నేనైతే ఉపవాసం ఉన్నాను. ప్రతి వారం ఉంటాను. కొన్ని నెలలు పెట్టుకోవచ్చు మీరు ఉపవాసం అనేది. అంటే ఒక సంవత్సరం పాటు ఉంటాను, 12 ఉపవాసాలు చేస్తానని మనం ఏదన్నా ఒకటి 21 కానీ 40 కానీ అట్లా మొక్కుకొని చేయొచ్చు. లేదు మేము ఒక్కసారే చేస్తాం, మంగళవారం వచ్చిన చతుర్థికి చేస్తాము, ఆ రోజు ముడుపు కట్టుకుంటామంటే అది ఎవరిష్టం బట్టి వారు. నేనైతే చాలా కొద్ది కాలంగానైతే చాలా రోజుల నుంచి అయితే ఉపవాసం అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే ఎర్రని అక్షంతలతో స్వామివారిని అయితే పూజిస్తున్నాను. ప్రాణాయం శిరసం దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం, ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షకం గజవక్షకం చతుర్థకం లంబోదరం షష్ఠ వికటయ చ నచ విఘ్నభయ తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి విద్యం, ధనార్థి ధనం, పుత్రార్థి పుత్రిం, మోక్షార్థి గతిం, జపతే గణపతి శోద్రం షడ్భరేణ్య ఫలలభతే, సంవత్సరేణ సిద్ధించ లభతే నత సశంశ. అష్టో బ్రాహ్మణే చ లిఖిత సమర్పయేతు సర్వ విద్య గణేశ ప్రసాదత. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ సూత్రం సంపూర్ణం. ఇలా అయితే నాకు బాగా నోటికొచ్చు. ఇలాగే చదువుతూ నేనైతే అంటే 11 సార్లు కానీ మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా చిన్నగానే ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు. మీకు గణేశుడిది ఏది వస్తే అది చదువుకోవచ్చు. అంటే ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది, అది ఆన్ చేసి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం పలకలేని వాళ్ళు అది మనం చదువుతుంటే ఈజీగా నోటెడ్ అయిపోతుంది. ఇంక ఇలా చేసుకొని మంగళహారతి ఇచ్చేసి నా పూజ అయితే ఈరోజు సింపుల్గా చేసుకున్నాను. కొంచెం బాడీ అంతా సిక్ అయింది, అందుకోసమనే ఈరోజు నేను పెద్దగా చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్, ఇప్పుడు మీరు మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు ఈవినింగ్ కూడా మంచిగా ఇదే విధంగా స్వామివారికి గరికని ఎర్రని పూలు ఎర్రని అక్షంతులతో కూడా సాయంత్రం కూడా చేసుకొని స్వామివారికి ఇష్టమైన కుడుములు చేస్తే చాలా మంచిది. నేను ఈవినింగ్ మాత్రం అసలు ఈరోజు మార్నింగే చేద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా, ఈవినింగ్ కుడుములు చేసి మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత చంద్ర దర్శనం చేసుకొని భోజనం అయితే చేస్తాను. ఈరోజు అసలు ఇక్కడ నాకు చంద్రుడు ఒక్కొక్కసారి 10 అయినా రావట్లేదు, కాబట్టి నేను ముందే చంద్రుడిని మంచిగా వీడియో తీసి పెట్టుకున్నాను. ఇలా ప్రతిసారి కూడా నేను పూలమాల వేస్తాను. ఇంక ఈసారే వేయలేదు, అసలు చేస్తానో చేయను అనుకున్నాను. అంటే హెల్త్ బాగాలేకుండడం వల్ల తర్వాత కొంచెం లేటుగానే చేశాను. ఈరోజైతే ఈ విధంగా అయితే ప్రతి సంకటహార చతుర్థికి మీకు చేసే విధంగా చేసుకోవచ్చు. జస్ట్ పూజ చేసుకొని దేవునికి ఆ స్వామివారికి గరిక సమర్పించిన చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. సంకటహార చతుర్థి రోజు ఉదయం సాయంత్రం మాత్రం కంపల్సరీ దీపారాధన చేయండి, చాలా మంచిది. సంకటహార చతుర్థికి నేను కొన్ని నెలలుగా చేస్తున్నాను, దాదాపు 1 ఇయర్ కూడా దాటిపోయింది. అప్పటి నుంచి చేస్తున్నాను. నేను ఎన్నో ముడుపులు కట్టాను. ఆ ముడుపులు కోరికలు తీరినవి కూడా మీకు ముడుపులు విప్పి కూడా నేను చూపించాను. అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మళ్ళీ అంగారక చతుర్థి ఎలా చేసుకోవాలి ఇప్పుడు అనేది పూర్తి వివరాల కోసం మళ్ళీ సంకటహార చతుర్థి రాబోయే ముందు 5-6 రోజుల ముందే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన విషయాలు అయితే తెలియజేస్తాను. ఈ సంకటహార చతుర్థి వల్ల ఎన్నో మొండి కోరికలు అయితే తప్పక నాకు నెరవేరినాయి కాబట్టి అంతే నమ్మకం. ఇలా చంద్రుడిని అయితే దర్శనం సాయంత్రం చేసుకొని భోజనం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.